ఒక ఇంట్లో 12 ఏళ్లకు పైగా అద్దెకుంటే ఆ ఇల్లు మనదే అయిపోతుందా? చాలామందికొచ్చే డౌట్ ఇది. నిజంగా కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న కూడా. సరే, ఈరోజు ఈ దీర్ఘకాలిక అద్దెకి ఆస్తి యాజమాన్యానికి మధ్య ఉన్న అసలు నిజాలేంటో వివరంగా చూద్దాం. ఓకే, సూటిగా విషయంలోకి వచ్చేద్దాం. చాలామంది టెనెంట్స్కి, ఇంకా చెప్పాలంటే ఓనర్స్కి కూడా ఇదే అతిపెద్ద సందేహం. ఒక వ్యక్తి ఒకే ఇంట్లో 12 ఏళ్లకు పైగా అద్దె కడితే ఆ ఇంటిమీద వాళ్ళకి హక్కులు వచ్చేస్తాయా? దీని వెనకున్న నిజమేంటో తెలుసుకుందాం రండి. ముందుగా ఈ 12 ఏళ్ల రూల్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా కాలంగా జనాల్లో బాగా నాటుకుపోయిన ఒక నమ్మకం. కాని నిజానికి ఇదొక పెద్ద అపోహ మాత్రమే. దీని మూలాలెక్కడున్నాయో, ఇది ఎందుకు కరెక్ట్ కాదో చూద్దాం. సాధారణంగా మనం వినే మాట ఇదే. కొంతమంది అద్దెదారులుంటారు కదా, ముఖ్యంగా ఒకే ఇంట్లో చాలా ఏళ్లుగా ఉంటున్నవాళ్లు, ఇన్నేళ్లుగా రెంట్ కడుతున్నాం కాబట్టి ఈ ఇల్లు మాదే అని వాదిస్తూ ఉంటారు. అయితే ఈ వాదనకు చట్టపరంగా ఏమైనా బలముందా? ఇప్పుడు ఈ అపోహలన్నీ పక్కన పెట్టి ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఈ విషయం మీద మన దేశ చట్టాలు, ఇంకా లా ఎక్స్పర్ట్స్ సరిగ్గా ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సో అసలు పాయింట్ ఏంటంటే, లా ఎక్స్పర్ట్స్ దీన్ని కంప్లీట్గా, ఎలాంటి సందేహం లేకుండా ఇదొక అపోహ మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. 12 ఏళ్ల అద్దెకున్నంత మాత్రాన ఇల్లు మన సొంతమైపోతుంది అనడంలో 0% కూడా నిజం లేదనమాట. ఈ స్లైడ్ చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. జనాల్లో ఉన్న నమ్మకానికి, చట్టపరమైన నిజానికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. కేవలం అద్దె కట్టడం వల్ల ఓనర్షిప్ హక్కులనేవి ఎప్పటికీ రావు. మరి ఇంత క్లారిటీ మనకెక్కడినుంచొస్తుంది? ఈ అద్దెదారు యజమాని రిలేషన్షిప్ని మోడల్ టెనెన్సీ యాక్ట్ అనే ఒక చట్టం కంట్రోల్ చేస్తుంది. అసలు ఈ చట్టం ఏం చెబుతుందో చూద్దాం. ఈ అపోహ ఎందుకు తప్పో మనకి కరెక్ట్గా అర్థం కావాలంటే మనం ఒక ముఖ్యమైన లీగల్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. అదేంటంటే, శాశ్వత అద్దెదారుకి, యజమానికి మధ్య ఉన్న తేడా. ఈ రెండూ అస్సలొకటి కావు. మోడల్ టెనెన్సీ యాక్ట్ ఏం చెబుతోందంటే, ఒక వ్యక్తి ఒకే ఇంట్లో 12 ఏళ్లకు మించి రెంటు కడుతూ ఉంటే వాళ్లు శాశ్వత అద్దెదారు అవుతారు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, వాళ్లు అద్దె కడుతున్నంతకాలం ఆ ఇంట్లో ఉండొచ్చు. అంతేకాని ఆ ఇంటికి ఓనర్ మాత్రం ఎప్పటికీ కాలేరు. చూసారా, ఇంట్లో ఉండే హక్కు వేరు, ఇంటి ఓనర్షిప్ హక్కు వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఈ లీగల్ పాయింట్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోటానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఢిల్లీలోని కరోల్ బాగ్లో జరిగిన ఈ సంఘటన మనకు చాలా విషయాలు నేర్పుతుంది. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఆ కేసులో ఒక టెనెంట్ కేవలం ₹150 అద్దెతో ఒక ఇంట్లోకి వచ్చి ఏకంగా 50 సంవత్సరాలు అదే ఇంట్లో ఉన్నారు. కాని 50 ఏళ్ల తర్వాత కూడా కోర్టు వాళ్ళని ఓనర్గా గుర్తించలేదు. మరి ఒక ఆస్తికి ఓనరని ప్రూవ్ చేసుకోవాలంటే అసలు ఏ డాక్యుమెంట్లు కావాలి? అద్దె రసీదులు కాకపోతే చట్టం వేటిని గుర్తిస్తుంది? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. చట్టం ప్రకారం ఓనర్షిప్ని ప్రూవ్ చెయ్యాలంటే ఇవి కావాలి: ఆ ప్రాపర్టీ యొక్క టైటిల్ డీడ్, ఓనర్ పేరు మీద కట్టిన ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు, ఒకవేళ కొనుగోలు చేస్తే అప్పుడు ఒక లీగల్ అగ్రీమెంట్ ఆఫ్ సేల్, ఇంకా డబ్బులు కట్టినట్లు మనీ రిసీట్. ఇవి మాత్రమే అసలైన ప్రూఫ్స్ అన్నమాట. ఇక్కడ ఇంకో కామన్ డౌట్ వస్తుంది. ఒక టెనెంట్ వాళ్ల పేరు మీద కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ మార్పించుకుంటే ఏంటి పరిస్థితి? లా చాలా క్లియర్గా చెబుతోంది, అలా చేయడం వల్ల వాళ్లకా ప్రాపర్టీ మీద ఎలాంటి ఓనర్షిప్ రైట్స్ రావు. కాబట్టి ఒక టెనెంట్ తను అద్దెకుంటున్న ఇంటికి ఓనర్ అవ్వాలంటే ఉన్న ఒకే ఒక్క లీగల్ దారి ఇదే. ఫస్ట్, ఆ ఇంటి అసలు ఓనరు దాన్ని అమ్మడానికి ఒప్పుకోవాలి. సెకండ్, ఇద్దరి మధ్య ఒక అఫీషియల్ సేల్ అగ్రిమెంట్ జరగాలి. ఫైనల్గా డబ్బులు చెల్లించి దానికి రసీదు తీసుకోవాలి. ఇంతే, వేరే దారే లేదు. రైట్, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ ఒక్కసారిగా క్లుప్తంగా చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిందే ఇదే. 12 ఏళ్లు అద్దెకున్నా, లేదా ఆ ఢిల్లీ కేసులోలాగా 50 ఏళ్లు ఉన్నా సరే, ఆ వ్యక్తి ఒక శాశ్వత అద్దెదారుగా మాత్రమే అవుతారు. అంతేగాని ఆస్తికి యజమాని మాత్రం ఎప్పటికీ కాలేరు. మోడల్ టెనెన్సీ యాక్ట్ చెప్పేది ఇదే. ఈ విశ్లేషణ మనందరిలో ఒక ముఖ్యమైన ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఒక టెనెంట్గా గానీ లేదా ఓనర్గా గానీ మన రెంటల్ అగ్రీమెంట్లో ఉన్న అన్ని హక్కులు, బాధ్యతల గురించి మనకు పూర్తిగా తెలుసా? ఈ విషయం మీద అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం కదా.